أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. هل ينظرون إلا أن تأتيهم الملائكة أو يأتي ربك أو يأتي بعض آيات ربك يوم يأتي بعض آيات ربك لا ينفع نفسا إيمانها لم تكن آمنت من قبل أو كسبت في إيمانها خيرا قل انتظروا إنا منتظرون إن الذين فرقوا دينهم وكانوا شيعا لست منهم في شيء إنما أمرهم إلى الله ثم ينبئهم ما كانوا يفعلون من جاء بالحسنة فله عشر أمثالها ومن جاء بالسيئة فلا يجزى إلا مثلها وهم لا يظلمون. کیا وہ لوگ صرف اس بات کے منتظر ہیں کہ ان کے پاس فرشتے آئیں یا ان کے پاس آپ کا رب آئے یا آپ کے رب کی کوئی بڑی نشانی آئے؟ جس روز آپ کے رب کی کوئی بڑی نشانی آ پہنچے گی کسی ایسے شخص کا ایمان اس کے کام نہ آئے گا جو پہلے سے ایمان نہیں رکھتا یا اس نے اپنے ایمان میں کوئی نیک عمل نہ کیا ہو. آپ فرما دیجئے کہ تم منتظر رہو، ہم بھی منتظر ہیں. بے شک جن لوگوں نے اپنے دین کو جدا جدا کر دیا اور گروہ گروہ بن گئے، آپ کا ان سے کوئی تعلق نہیں، بس ان کا معاملہ اللہ کے حوالے ہے، پھر وہ ان کو بتلا دے گا. یعنی اللہ تعالیٰ ان کو بتلا دے گا جو کچھ دنیا میں کیا کرتے تھے. جو شخص نیک کام کرے گا اس کو اس کے 10 گنا ملیں گے، 10 گنا ثواب ملیں گے، اور جو شخص برا کام کرے گا اس کو اس کے برابری اللہ تعالیٰ سزا دیں گے. ان آیت اللہ تبارک و تعالی దేవదూతల గురించి చెప్తున్నారు, అనే ఫరిష్తల గురించి చెప్తున్నారు. ఫరిష్తా అంటే అరబిక్లో మలాయికా అంటారు, చెప్తున్నారు. మలాయిక గురించి చెప్తున్నారు. యా మీకు అర్థం కావాలంటే మీకు పైనుంచి దేవదూతుల్ని, ఫరిష్తల్ని, మలాయికని పంపాలా అంటున్నారు. అర్థం కాదా మీకు అంటే? అంత బుద్ధి లేదా మీకు? తిండికి బుద్ధి ఉంది, కష్టం చేయడానికి బుద్ధి ఉంది, డబ్బులు ఎట్లా సంపాదన బుద్ధి ఉంది, ఆస్తి ఎట్లా సంపాదన బుద్ధి ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ తెలివితేటలు ఉన్నాయి. కానీ అల్లా గురించి లేదు. పైన ఆకాశం నుంచి ఎట్లా వర్షం కురుస్తుంది అది తెలియదు. మెరుకులు వస్తుంది, ఏమైనా సైతాన్ ఇస్తున్నా మెరుకులు వస్తున్నా, పైనుంచి సౌండ్ వస్తుంది. వర్షం కాకముందర మెరుకులు వస్తుంది, బాగా సౌండ్ వస్తుంది, చెవు పగిలిపోతుంది, చెవిలో ఏలు పెట్టుకుంటారు. అది ఎవరు? మన సైతాన్ పంపిస్తున్నారా? ఈ డాక్టర్లు పంపిస్తున్నారా? ఈ ఇంజనీర్లు పంపిస్తున్నారా? ఇది అల్లాహ్ తబారక వ తఆలా పంపిస్తున్నారు. నేను అంటున్న అల్లాహ్ తబారక వ తఆలా, నేను పైనుంచి మీకు నేను వర్షం కురుస్తున్నట్టున్నారు. మీకు అంతా బుద్ధి లేదా అంటున్నారు, మీ తెలివి లేదా అంటున్నారు అల్లాహ్ తబారక వ తఆలా. మీ దునియా ఎగరడానికి వచ్చినారా? తాగి ఎగరడానికి, తాగి పాటనికి, ఎగరాలా, తినాలా, ఆయుష్ చేయాలా? అది దీనికోసం వచ్చినా దునియాలో? అప్పుడు మీ చనిపోయేటప్పుడు అప్పుడు మీకు ముందర ఖ్యామత్ కలిపారు, దేవదూతలు కప్పినారు, ఫరిష్ఠలు కలిపినారు. మీకు చనిపోయేటప్పుడు మీ ప్రాణం తీసేటప్పుడు అప్పుడు ఫరిష్ఠలు కనపడతారు తీసేతోడు. అంటే దేవదూతలు అవి ఏం చెప్పేది మలాయిక కనపడుతున్నారు. అప్పుడు అప్పుడు మీరు ఈమాను చేయాలి అనుకోని మీకు ఏం రాదంటున్నారు. మీకు అల్లాహ్ తబారక జన్నతు పంపరు, స్వర్గానికి పంపరు, నరకానికి పంపిస్తారు. ఎందుకు? అప్పుడు ఈమాను చేరి ఏం లాభంలే. మొత్తం 100 సంవత్సరాలు గడిచినాడు,
మొత్తం ఆయన కోసం చేసుకున్నాడు. అల్లా కోసం చేయలే, ఒక జికర్ చేయలే, ఒక నమాజ్ చేయలే, ఒక అల్లా పేరు తీయాల, ఒక ఏం చేయలే. కానీ అప్పుడు కలిపినానికి ఎవ్వరికి తక్కువ పని చేసినా నేను ఇప్పుడు నేను ఈమాన్ తెస్తానంటే బ్రో అప్పుడు ఈమాన్ వస్తే కూడా అల్లా తలా ఈమాన్ అప్పుడు ఈ చేసుకోడు, ఇప్పుడు ఏం పనికి రాదు. అట్లాగే మీరు దునియాలో మీరు చేసే పనులు మీకు మంచిగా నచ్చుతున్నాయి, కానీ మీకు ఆఖిరత్ గురించి మరణం తర్వాత ఇంకో ఒక జన్మ ఉంది, అల్లా తమ లేపుతారు, లేపి మీకు అడుగుతారు, దానికి ఖియామత్ చెప్పేది. దానిపైన మీకు విశ్వాసం లేకుంటే మీరు కూడా ఎదురు చూడండి, నేను కూడా ఎదురు చూస్తూ అంటున్నాను అల్లా తబారక తఆలా. అట్లాగే మీరు దునియాలో ఒక చిన్న చిన్న ఇవి చేసుకున్నారు, మీరు మతాలు చేసుకున్నారు. ఏ మతం వాళ్ళకి నచ్చింది ఆ మతం వెనుకలో పోతున్నాడు, ఏం చేసో చూస్తున్నాడు, ఏం చూసి అడుగుతున్నాడు, దేశం ఏం చేసి చేస్తున్నాడు, ఆ టెంకాయ కొట్టి టెంకాయ కొడుతున్నాడు, ఆ రూట్ బట్టి ఏ రూట్ పెడుతున్నాడు, అక్కడ పోయి ఏమో అక్కడ సాహెబు ఎక్కడ ఏమో జరిగింది అక్కడ పోతే మంచిగా ఆనపడే చేస్తున్నాడు, అది చెట్టు దగ్గర ఏమో జరిగింది అక్కడ పోయి మొక్కుతున్నాడు, తిరుగుతున్నాడు, ఏమో తిక్క పని చేస్తున్నాడు. అరే ఏమైంది అంటే ఆయన చేసి నేను చేస్తున్నాను, ఆయనకే పోతున్నాడు. వాళ్ళు మంచి దారి చూపించారు. మంచి దారి చూపారంటే ఖురాన్లో ఒక్క ఆయత కూడా ఇది లేదు, దీనిలో కొట్టండి సంపాదనే లేదు ఖురాన్లో. చూడండి, ఖురాన్లో వేరే మత వాళ్ళు కొట్టండి సంపాదన లేదు. ఆ కాలంలో ప్రవక్త మోసరాత్రం కాలంలో అప్పుడు జరిగేది, ఆ కాలంలో అది ఎప్పుడు చెప్పిన అల్లా తబారక తఆలా. కానీ ఎప్పుడు ప్రతిదానికి చెప్పాలా, మీరు ఎవరు చూసి వాళ్ళని తీసుకొని పట్టుకోండి కొట్టండి సంపాదన చెప్పాలా, అల్లా తబారక తఆలా అప్పుడు చెప్పినారు ఆ కాలంలో. కానీ ఇప్పుడు ఈ కాలంలో అందరికీ తెలివితూతులు ఎక్కువైపోయినాయి, టెక్నాలజీ ఎక్కువైపోయినాయి, కానీ మెదుడు పని చేయడం లే, కొట్టాలా సావాలా సంపాలా అదే ఉంది. కానీ కూర్చొని మంచి మాట చెప్పాలా, మంచి మాట వినే నీ ఎవరి దగ్గర టైం లేదు. అందుకు మళ్ళీ అతను చెప్తున్నా, మీరు చేసుకోండి చదువుకోండి, తర్వాత నా దగ్గర వస్తారు కదా నేను అప్పుడు మీరు నిర్ణయం అప్పుడు చేసుకుంటా అంటూ అల్లా తబారక తఆలా. దునియానే విశ్వాసం లేదు, మరణం ఉంది, ప్రతి మనిషికి మరణం ఉంది. కానీ మరణం తర్వాత అల్లా తబారక తఆలా స్వర్గం పెట్టినారు, నరకం పెట్టినారు. మంచి పని చేసేవాళ్ళు, ఇబాదత్ చేసేవాళ్ళు, నమాజ్ చేసేవాళ్ళు, అల్లా పైన విశ్వాసం పెట్టే వాళ్ళు అల్లా తఆలా ఏం చేస్తారు, జన్నత్తు స్వర్గానికి పంపిస్తారు. లేదు మా ఇష్టంలో గడుస్తాం, వాయిస్ చేస్తాం, తిరుగుతాం, తాగుతాం, ఎగురుతాం అంటే చేసుకోండి, మరణం తర్వాత ఏం చేస్తా, నరకానికి పంపిస్తాం అల్లా తఆలా చెప్తున్నారు. మీరు కూడా పెట్టుకుని నేను చూస్తాను మీకు అని. అట్లాగే ప్రవక్త మోసం ఏం చెప్తున్నారంటే, చూడు ప్రవక్త నీకు ఏం మాట, నీకు చెప్పే మాట వరకే వాళ్ళు చెప్పాలంతే. వాళ్ళు మంచితనంగా విశ్వాసం చేసుకుని కల్మా చదువుకొని మంచి జీవిస్తే మంచిది, లేకుండా మీకు ఏం అడిగేది లేదా, చెప్పే మాట మీకు ఒక్క ఆయనకు తక్కువ చేయడానికి లే, ఒక్క అది ఎక్కువ చేసుకుని కూడా లే ప్రవక్తలకి. అట్లాగేం చెప్తున్నా తబారక తఆలా, దునియాలో మంచి పని చేసినారు, నేకిలు చేసినారు, జికర్ చేసినారు, నమాజ్ చేసినారు, వాళ్ళకి అందరికీ ఏం చెప్తున్నా తబారక తఆలా 10% ఎక్కువ నేకీలు ఇస్తా అంటున్నారు. ఒక సుమారు అంటే 10 సుమారుల వరకు, ఒక నమాజ్ అంటే 10 నమాజులు, 10 అంటే 10 అంత ఎక్కువ ఇవ్వచ్చు అల్లా తబారక తఆలా ఇష్టం అది. అట్లాగే మీరు నేరాలు చేసినారు, ఘోరాలు చేసినారు, చంపినారు, వేసినారు, ఎవరు కొట్టినారు, తిట్టినారు, ఎంత మీరు నేరం చేసి అంతగా నేను శిక్ష వేస్తా అంటున్నాను అల్లా తబారక తఆలా. చూడు అల్లా తబారక ఎంత పెద్ద ఇది మనిషి, మీరు ఎన్ని తప్పులు చేసినారు దానికి శిక్ష ఇస్తా, ఎక్కువ ఇయ్యని శిక్ష అంటున్నారు. ఎన్ని తప్పులు చేస్తే దానికి నేను శిక్ష ఇస్తా, ఎక్కువ ఇయ్యను. అట్లాగే మీరు మంచి పని చేస్తే ఎక్కువ ఇస్తా అంటున్నారు. శిక్ష ఇచ్చేది ఎంత మీరు వేరే వాళ్ళని నష్టం చేసినారు, నా మాట మీద చేసి దానికి నేను శిక్ష ఎక్కువ ఇయ్యాను. అట్లాగే మీరు మంచి పని చేసి 10% ఎక్కువ ఇస్తా అంటున్నారు. అందుకు అల్లాహ్ దుఆ ఉంది, మేమందరం మంచి పని చేయాలా, వేరే వారికి నష్టం ఇవ్వకూడదు, వేరే మనుషులకు చంపకూడదు, వేరే వారికి అందరితో బాగుండాలా,
అన్ని మనిషి మారుతాం, అందరూ మనుషులే, అందరూ బాగుండాలి, అన్నీ ఇస్లాం మంచిది, ఇస్లాంలో అన్నీ మనకి బాగున్నాయి, కానీ మేము ఇస్లాంలో పాటిస్తే మాకు మంచిది. అల్లాహ్ से दुआ है कि हम बात अमल करने की तौफीक अता फरमाए। सुभान अल्लाह बिहम्दिही सुभानक अल्लाह।